సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఇంకొకటి సీరియల్స్ సినిమాల గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కడో సినిమా వాళ్ళకి సీరియల్ వాళ్ళంటే చిన్న చూపు అని నాకు అనిపిస్తూ ఉంటుంది మ్యామ్. ఎందుకంటే గమ్మున తీసుకోలేరు సినిమాల్లో సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు అన్న. నిజమేనా అది? నిజమే. అందుకే మీరు సినిమాల్లో ఈ మధ్య కనిపించట్లేదు వద్దనుకున్నారా? సినిమా వద్దని ఏమీ అనుకోలేదు. బట్ నేను చాలా కంఫర్ట్ జోన్ ఎక్స్పెక్ట్ చేసే టైప్. నాకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడే ఆగిపోతా. నాకు ఎక్స్పెక్టేషన్స్ అలా ఏముండవు. ఇక్కడ నేను హ్యాపీ అంటే ఇది నాకు పెద్ద బంగ్లాలాగా అనిపిస్తుంది నాకు. సో అందుకోసం సినిమా వాళ్ళు చిన్న చూపు అంటే వింటాను కదా, సీరియల్ యాక్టింగ్ చేయకు అంటారు, అది సీరియల్ కాదు డ్రామా కాదు అంటారని. బట్ మన కళారంగం స్టార్ట్ అయింది స్టేజ్ పైన. స్టేజ్ తర్వాతే సినిమాలు వచ్చాయి. అలానే ఇప్పటికీ తమిళనాడులో కానీ చాలా ప్లేస్లో ఆ స్టేజ్కి చాలా రెస్పెక్ట్ ఉంది. బాంబే ఇంకా అనుపమ్ ఖేర్ గారు వీళ్ళందరూ ఇంకా స్టేజ్ థియేటర్ అంటే అది ఒక పెద్ద రెస్పెక్ట్. సో మనకి ఏమో మరి టీవీలు చేస్తారు, మీరు టీవీ ఆర్టిస్ట్ కదా. టీవీ ఆర్టిస్ట్ అని గుర్తుంది. నేను ప్రకాష్ రాజ్ గారితో రెండు సీరియల్స్ చేశాను తమిళ్లో. ఆయన స్టార్టింగ్ సినిమా చేశారు, సినిమాతో పాటు ఆయన సీరియల్స్ కూడా చేశారు. అప్పుడు నేను వర్క్ చేశాను. సో మేమిద్దరైనా కూర్చొని డిస్కషన్ డైలాగ్ ఇలా చెప్తాం. ఆ పర్ఫార్మెన్స్లో తేడా ఏముంటుంది చెప్పండి సినిమాకి సీరియల్కి? ఎందుకు సీరియల్ యాక్టింగ్ చేయొద్దు, ఇది సినిమా ఏంటంటే ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు సీరియల్ యాక్టర్స్ అన్నట్టుగా. బట్ ఒక విషయం, మీరు దేనికి తగ్గట్టు అది ఉంటది అని, అంతే కదా. ఇప్పుడు మీరు షాక్ అవ్వండి అంటే షాక్ అవుతాం కదా, అంతే. అందులో మైల్డ్ గా షాక్ అవ్వడానికి ఏముంటది? మేబీ ఆ జూమింగ్ లో జూమ్ అవుట్ సో అలా ఏమో దానికి. అది ఇప్పుడు మనం ఎంతో డెవలప్ అయ్యాం కానీ ఇంకా టీవీకి సినిమాకి వ్యత్యాసం టీవీ లాగా నాకు అందుకని పెద్ద ఎందుకు మనకి అన్నారా మ్యామ్? అంటే అప్పట్లో మీరు సీరియల్స్ చేసేవాళ్ళు, నేను సీరియల్స్ చేస్తూ ఉండగానే సినిమాలు కూడా చేశాను. అంటే అప్పుడు మెగాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను ఆర్ నారాయణమూర్తి గారి సినిమా చేశాను, ప్రెసిడెంట్ గారి పిల్ల, అవన్నీ సిస్టర్ క్యారెక్టర్స్ చేశాను. ఒక మంచి హీరోయిన్గా చేశాను, తమిళ్ చేశాను, కన్నడ చేశాను, ఒరియా చేశాను, బెంగాలీ చేశాను, ఇన్ని లాంగ్వేజెస్ చేశాను. సీరియల్స్ అన్ని లాంగ్వేజ్, మలయాళం కూడా చేశాను సీరియల్ అయితే. సో అన్నీ చేస్తూ ఉండగానే సీరియల్స్ చెప్పాను కదా, హీరోయిన్ మన సినిమాలో హీరోయిన్ ఆ ప్లేస్ ఆ స్టైల్ ఇంకా కనిపించలేదు. చిన్న అమ్మాయి చిన్న హీరోయిన్ చిన్న సినిమాలో అలా సంథింగ్, పెద్ద పెద్ద సినిమాలో సిస్టర్ క్యారెక్టర్స్ చేశాను. అలా ఉన్నప్పుడు మంచిది నాకు పరుచూరి బ్రదర్స్ గోపాలకృష్ణ గారు చాలా గురువు గారు. ఆయన నాకంటే చాలా బ్లెస్సింగ్. బుజ్జమ్మ ఆంటీను ఆయన ఇద్దరు నేను బాగుండాలని అప్పటి నుంచే వాళ్ళు, నువ్వు బాగుంటావు, నువ్వు బాగుంటావు, నీకు మంచి మొగుడు వస్తాడు, నువ్వు సంతోషంగా ఉంటావు, నేను ఇప్పుడు బ్లెస్ చేసేవాళ్ళు. నేను ఇప్పుడు కదే చెప్తాను, మీరు అప్పటి నుంచి నన్ను బ్లెస్ చేస్తూనే ఉంటారు. నువ్వు మంచిదానివి, నీకు అంతా మంచిగా జరుగుతుంది, నువ్వు బాగుంటావు అనేవాడు. సో ఆయన ఒక సినిమా ఇచ్చి నేను హీరోయిన్ చేస్తాను. నేను చెల్లి రవళి కృష్ణ గారితో రియల్ హీరో సినిమా చేస్తుంది అనమాట. నేను అందులో సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నా. సార్ అడిగారు, ఏంటి ఇప్పుడు మీ చెల్లి హీరోయిన్ కదా, నీకు ఎలా ఉంది అని. మా ఇంట్లో హీరోయిన్ కదా అన్న, మా చెల్లి కదా హీరోయిన్, లేదు అది ఆయనకి అక్కడ పాయింట్. అదేంటి ఎవరైనా నువ్వు హీరోయిన్ అవుతావని వచ్చావు కదా, అక్కలు హీరోయిన్స్ అవుతారు, చెల్లెళ్ళు. నేను ఆల్రెడీ వచ్చాను, మా చెల్లి కదా సార్ హీరోయిన్, మా ఇంట్లో ఒక్కళ్ళైనా చాలు. సో అది ఆ పాయింట్ బట్ నువ్వు మంచిదానివి, సో నీకు నేను హీరోయిన్గా ఇస్తాను అని చెప్పి మా సింగన్న సినిమాలో ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో హీరోయిన్గా ఇచ్చారు. అది చేశాను. ఆ సార్ అప్పుడు నారాయణమూర్తి గారు నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఆఫర్ చేశారు నాకు, బాగా చేస్తున్నారని. ఆయన చెప్పారనమాట ఇలా మాట్లాడుతూ సినిమా చీకటి సూర్యులు బాలే ఫిల్మ్ అది కూడా. అప్పుడు సార్ చెప్పారు, మీరు బాగా యాక్ట్ చేస్తున్నారు, మంచి పర్ఫార్మర్, మీరు బాగా చేస్తున్నారు, మీరు సీరియల్స్ ఆపేయండి అన్నారు. అప్పుడు నేనేం చేసేదాన్ని, సినిమా నుంచి తమిళ్లో వచ్చేది సీరియల్స్ చేస్తాను. సో చెన్నై వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ వచ్చేదాన్ని నెక్స్ట్గా. లేదు మీరు సీరియల్స్ ఆపేయండి, సీరియల్స్ ఆపేస్తే పెద్ద హీరోయిన్ అవుతారు అన్నారు. ఎందుకు ఆపేయాలి అనే దానికి కూడా రీజన్ చెప్పారు. ఎందుకు ఆపేయాలన్నారు? సినిమా థియేటర్లో మీరు కనిపిస్తారు, వాళ్ళు ఇంట్లో నుంచి కదిలి మీ దగ్గరకు వచ్చి సినిమా చూస్తారు థియేటర్కి వచ్చి. కానీ మీరేం చేస్తున్నారు, మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు సీరియల్స్ రూపంలో. టీవీలో వాళ్ళ ఇంట్లో టీవీలోకి మీరు వెళ్ళిపోతుంటే వాళ్ళు మీరు ఒకవేళ సినిమా చేసినా కూడా మిమ్మల్ని చూడడం కోసం థియేటర్ వరకు వస్తారా? అది ఇప్పుడు వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది. వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. కానీ నాకు రిస్క్ చేసే అలవాట్లేదు, ఇండిపెండెంట్ కాదు నేను యాక్చువల్లీ.
వెరీ వెరీ డిపెండెంట్. అది నన్ను చూడగానే ఎవ్వరు నమ్మరు. మీరు అలాగా అవును నిజంగా అంటే మీరు చేసిన క్యారెక్టర్స్ ఆ. అందులో మేము ఊహించుకుంటాం వెరీ ఇండిపెండెంట్ స్ట్రాంగ్ ఉమెన్, కొంచెం మొండితనం ఉంటది అని. టోటలీ డిఫరెంట్ లేదు. సాఫ్ట్ ఇన్ నేచర్. సో టోటల్ గా నాకు ఎవరైనా చెప్పాలి, మా అమ్మ చెప్పుంటే ఆపేసేదాన్నేమో. ఓకే, నువ్వు ఆపే సీరియల్స్ వద్దులే, నీ సినిమాలు ట్రై చేస్తాను అని ఉంటే ఆపేదాన్ని. మరి రవళి గారు ట్రై చేశారు, మంచి హీరోయిన్ అయ్యారు. అయిపోయారు. అప్పుడైనా మీరు షిఫ్ట్ అవుదాము సినిమాల వైపు అన్న థాట్ లేదా? థాట్ ఏం లేదు, వచ్చిన పని చేయడమే అని మా మమ్మీ రావడమే అదృష్టం, చేయడమే పని. అంతే, ఏది కావాలి అది కావాలని ఉండదు. వచ్చిన పని లేకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఒక్క అవకాశం వస్తే చాలు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో అందుకని అది ఏమీ లేదు, వస్తే సీరియల్స్ వస్తూ ఉంటే చేస్తూ ఉండేదాన్ని.